ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم ألف لام ميم ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون أولئك على هدى من ربهم وأولئك هم المفلحون إن الذين كفروا سواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون ختم الله على قلوبهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة ولهم عذاب عظيم అలీఫ్ లామ్ మీమ్ ఇది దైవ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇది మార్గదర్శకం నిష్ఠాపరులైన వారికి. వారు అగోచరాన్ని విశ్వసిస్తారు, నమాజ్ను స్థాపిస్తారు, మేము ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేస్తారు. నీకు అవతరింపజేసిన గ్రంథాన్ని అంటే ఖుర్ఆన్ని, నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను అన్నింటినీ విశ్వసిస్తారు. పరలోకం పట్ల గట్టి నమ్మకం కలిగి ఉంటారు. ఇలాంటి వారే తమ ప్రభువు ద్వారా ప్రాప్తమైన రుజుమార్గాన ఉన్నారు. సాఫల్యం పొందేవారు వీరే. అలీఫ్ లామ్ మీమ్ ముఖత్తాత్ అనబడే ఈ అక్షరాలు దివ్య ఖురాన్లోని కొన్ని సూరాల ప్రారంభంలో గోచరిస్తాయి. ఖుర్ఆన్ అవతరణ కాలంలో ఆనాటి సాహిత్య శైలుల్లో ఇలాంటి ముఖత్తాత్ అక్షరాల ప్రయోగం కడు సామాన్యమైంది. ఉపన్యాసకులు, కవులు ఉభయులు ఈ శైలిని వినియోగించుకునేవారు. నేటికి సురక్షితంగా ఉన్న అజ్ఞాన కాలపు సాహితీ ఖండికల్లో వాటి దృష్టాంతాలు మనకు లభిస్తాయి. ఈ సర్వసాధారణ ప్రయోగం కారణంగా ఈ ముఖత్తాత్ ఆనాడు విడదీయరాని చిక్కుముడి ఏమీ కావు, చెప్పేవాడు తప్ప ఇతరులెవరూ అర్థం చేసుకోకపోవడానికి. శ్రోతులకు సాధారణంగా వీటి ఉద్దేశం ఏమిటో బాగా తెలిసే ఉండేది. ఈ కారణంగానే ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం విరోధులైన ఆయన సమకాలికులెవరూ ఖుర్ఆన్కు ప్రతికూలంగా ఎన్ని అభ్యంతరాలు తెలిపినా నీవు కొన్ని సూరాల ప్రారంభంలో పలికే ఈ అర్థం లేని అక్షరాలేమిటి అని మాత్రం ప్రశ్నించలేదు. అందువల్ల ప్రవక్త ఆదరణీయ సహచరులు రజియల్లాహు అన్హుం సైతం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వీటి అర్థాన్ని అడిగినట్లు ఏ ఒక్క ఉల్లేఖనమూ లేదు. తరువాతి కాలంలో ఈ శైలి అరబీ భాషలో వాడుకకు దూరమవుతూ పోయింది. ఆ కారణంగా ఖుర్ఆన్ వ్యాఖ్యాతలకు వీటి అర్థాన్ని నిర్ధారించడం కష్టమయ్యింది. కానీ స్పష్టంగా ద్యోతకమయ్యే విషయం ఏమిటంటే ఖుర్ఆన్ ద్వారా మార్గదర్శకత్వం గ్రహించడం అన్నది ఈ అక్షరాల భావం తెలుసుకోవడం పైన ఆధారపడి లేదు. ఇంకా ఎవరైనా వీటి అర్థాన్ని తెలుసుకోలేకపోతే అతను సన్మార్గాన్ని గ్రహించడంలోనూ ఎలాంటి లోపం ఉండబోదు. కాబట్టి ఒక సాధారణ పాఠకుడు వీటి పరిశోధనలో కొట్టిమిట్టాడే అవసరం ఏమాత్రం లేదు.
ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. దీనికి నేరుగా వర్తించే ఒక భావం నిస్సందేహంగా ఇది దైవ గ్రంథం అన్నది. కానీ దీనికి మరో భావం కూడా సాధ్యం. ఇది సందేహాస్పదమైన ఏ విషయమూ లేని గ్రంథం అన్నది. ప్రపంచంలో అధిభౌతిక విషయాలను, జ్ఞానేంద్రియాలకు అతీతమైన సత్యాలను చర్చించే గ్రంథాలన్నీ ఊహలపై, కల్పనలపై ఆధారభూతమై ఉన్నాయి. అందువల్ల స్వయంగా వాటి రచయితలు కూడా తాము వక్కాణించిన వాటిని గురించి ఎంత దృఢ విశ్వాసాన్ని ప్రకటించినా సందేహాలకు అతీతులు కారు. కానీ ఈ గ్రంథం ఆశాంతం సత్య జ్ఞానం ఆధారభూతమైంది. సమస్త వాస్తవాల జ్ఞానం కలవాడు దీని రచయిత. కాబట్టి వాస్తవంగానే ఇందులో సందేహానికి ఎలాంటి ఆస్కారమూ లేదు. ఎవరైనా తమ అవివేకం మూలంగా ఇందులోని విషయాలను సందేహిస్తే అది వేరే విషయం. ఇది మార్గదర్శకం నిష్ఠాపరులైన వారికి. ఈ గ్రంథమైతే సంపూర్ణంగా మార్గదర్శకత్వమే, సద్బోధనే. కానీ దీని ద్వారా ప్రయోజనం పొందడానికి మనిషిలో కొన్ని లక్షణాలు ఉండటం అవసరం. వీటిలో మొట్టమొదటి లక్షణం మనిషి నిష్ఠాపరుడై ఉండటం. అతను మంచి చెడుల మధ్య విచక్షణ చెయ్యగలగాలి. చెడు నుండి దూరంగా ఉండాలని కోరుకునేవాడై ఉండాలి. మంచిని కాంక్షించేవాడు, దాన్ని ఆచరించే అభిలాష కలవాడై ఉండాలి. పోతే ప్రపంచంలో పశువుల్లా జీవించేవారు, తాము చేసేదంతా సరైనదా కాదా అన్న యోచన కూడా కలగనివారు, ప్రపంచం పయనించే దిశకు మనోకాంక్షలు గొనిపోయే మార్గాన కాళ్ళు తీసుకెళ్లే వైపునకు బయలుదేరిపోయేవారు. ఇలాంటి వారికి ఖురాన్ ద్వారా ఎలాంటి మార్గదర్శకత్వమూ ప్రాప్తం కాదు. వారు అగోచరాన్ని విశ్వసిస్తారు. ఇది ఖురాన్ ద్వారా ప్రయోజనం పొందేందుకు అవసరమైన రెండవ షరతు. గైబ్, అగోచరమైన అంటే భావం మనిషి జ్ఞానేంద్రియాలకు అంతుపట్టని, ముఖ్యంగా సామాన్య మానవుల అనుభవం, పరిశీలనల్లోకి రాని యథార్థాలన్నమాట. ఉదాహరణకు దేవుని ఉనికి, ఆయన గుణగణాలు, దైవదూతలు, వహీ, స్వర్గం, నరకం మొదలైనవి. ఈ యథార్థాలను చూడకుండానే నమ్మడం, వాటిని గురించి తెలుపుతున్నది ప్రవక్త అన్న నమ్మకంతో విశ్వసించడం ఈమాన్ బిల్ గైబ్, అగోచర విషయాల పట్ల విశ్వాసం అనబడుతుంది. ఆయత్ భావం ఏమిటంటే ఈ అగోచర విషయాలను నమ్మడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి మాత్రమే ఖురాన్ ద్వారా మార్గదర్శకత్వం గ్రహించగలుగుతాడు. పోతే నమ్మడానికి కళ్ళతో చూడాలని, నోటితో రుచి చూడాలని, ముక్కుతో వాసన చూడాలని షరతులు విధించే వ్యక్తి, ఇంకా కొలవలేని, తూయలేని ఎలాంటి వస్తువును నేను నమ్మలేను అని అనే వ్యక్తి ఈ గ్రంథం ద్వారా మార్గాన్ని దర్శించలేడు. నమాజ్ను స్థాపిస్తారు. ఇది మూడవ షరతు. భావం ఏమిటంటే కేవలం నమ్మి కూర్చుండిపోయేవారు దివ్య ఖురాన్ ద్వారా ప్రయోజనం పొందలేరు. దీని ద్వారా ప్రయోజనం పొందడానికి మనిషి విశ్వసించిన తరువాత వెంటనే ఆచరణాత్మక విధేయతకై సిద్ధమవ్వాలి. ఆచరణాత్మక విధేయతకు ప్రథమ సంకేతం, శాశ్వత సంకేతం నమాజ్. విశ్వాసం గైకొని కొన్ని గంటలు కూడా గడవవేమో ముఅజ్జిన్ నమాజ్ కొరకు పిలుపునిస్తాడు. అప్పుడే ఇదమిత్తంగా తేలిపోతుంది విశ్వాసం ప్రకటించిన వ్యక్తి విధేయతకు సిద్ధంగా ఉన్నాడా లేడా అన్న విషయం. ఆ తరువాత ముఅజ్జిన్ రోజు 5 పూటలా పిలుపునిస్తూ ఉంటాడు. మనిషి ఆ పిలుపునకు హాజరు పలకకపోతే అప్పుడే వెల్లడవుతుంది ఈమాన్ వాదన చేసే వ్యక్తి విధేయతకు దూరమయ్యాడని. అంటే నమాజ్ను త్యజించడం వాస్తవానికి విధేయతను కాదనడం. ఒక వ్యక్తి ఒకరి ఆదేశాన్ని, మార్గదర్శకత్వాన్ని ఆచరణలో అవలంబించేందుకు సిద్ధంగానే లేకపోతే అతనికి మార్గం చూపడమైనా చూపకపోవడమైనా రెండూ సమానమే. ఇక్కడ మరో విషయాన్ని అర్థం చేసుకోవాలి. అఖీముస్సలాత్, నమాజ్ సంస్థాపన అన్నది ఒక సమగ్రమైన పారిభాషిక సమాసం. దీని అర్థం మనిషి క్రమబద్ధంగా నమాజ్ చెయ్యాలన్నదొక్కటే కాదు, ఇంకా సామూహికంగా నమాజ్ చేసే సువ్యవస్థను నియమానుసారం నెలకొల్పాలి అన్న భావము ఇందులో ఉంది. ఒకచోట ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగతంగా నమాజ్ను సక్రమంగా పాటిస్తూ ఉన్నప్పటికీ సామూహికంగా ఈ విధిని నిర్వహించేందుకు అవసరమైన వ్యవస్థ లేకపోతే అక్కడ నమాజ్ స్థాపన జరుగుతోందని చెప్పడానికి వీల్లేదు. మేము ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేస్తారు. ఇది దివ్య ఖురాన్ ద్వారా మార్గదర్శనం పొందడానికి 4వ షరతు. మనిషి సంకుచిత మనస్కుడు కారాదు, ధన పిపాసి కాకూడదు.
తన సంపాదనలో దైవానికి తోటి మానవులకు ఏ హక్కులైతే నిర్ణీతంగా సంక్రమిస్తాయో వాటిని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలి. తాను విశ్వసించిన దాని కొరకు ధనత్యాగం చెయ్యడానికి కూడా వెనుకాడరాదు. నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తారు. ఇది 5వ షరతు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు, ఆయనకు పూర్వపు ప్రవక్తలకు విభిన్న కాలాల్లో విభిన్న దశల్లో దైవం వహీ ద్వారా అవతరింపచేసిన గ్రంథాలన్నింటినీ మనిషి సత్యమైనవిగా అంగీకరించాలి. ఈ షరతుకు పర్యవసానంగా దైవం తరఫున మనిషికి మార్గదర్శకత్వం కావాలన్న అవసరాన్ని అసలు ఒప్పుకోని వారికి ఈ అవసరాన్ని అంగీకరించిన దీన్ని వహీ దైవదౌత్యం ద్వారా గ్రహించడం అనవసరమని భావించి స్వయంగా కొన్ని సిద్ధాంతాలు చేసి వాటినే దైవ మార్గదర్శకత్వం అని నిర్ణయించే వారికి, లేక దైవ గ్రంథాల ఆవశ్యకతను ఒప్పుకున్న కేవలం తమ తాత ముత్తాతలు నమ్ముతూ వచ్చిన గ్రంథం లేక గ్రంథాలను మాత్రమే ఒప్పుకొని అదే మూలాధారం నుండి ఆవిర్భవించిన ఇతర మార్గదర్శకత్వాలను నమ్మేందుకు నిరాకరించే వారికి, వీరందరికీ ఖురాన్ మార్గదర్శన ద్వారం మూసుకుపోతుంది. ఇలాంటి వ్యక్తులందరినీ వేరు చేసి తమకు దైవ మార్గదర్శకత్వం అవసరమని ఒప్పుకునే వారి కొరకు, ఇంకా ఈ దైవ మార్గదర్శకత్వం ప్రతి వ్యక్తికి వేర్వేరుగా ప్రాప్తం కాదని, ప్రవక్తలు దైవ గ్రంథాల ద్వారా మాత్రమే ప్రజలకు అందజేయబడుతుందని కూడా అంగీకరించే వారి కొరకు, ఇంకా ఎలాంటి అనువంశిక జాతీయ దురాభిమానానికి లోనవ్వకుండా కేవలం స్వచ్ఛమైన సత్యప్రేమికులై సత్యం అన్నది ఎక్కడెక్కడ ఏ రూపంలో కానవచ్చినా దానికి తలవంచే వారి కొరకు, కేవలం వీరి కొరకే దివ్య ఖురాన్ తన భావానుగ్రహాల సెలయేళ్లను ప్రవహింపజేస్తుంది. పరలోకం పట్ల గట్టి నమ్మకం కలిగి ఉంటారు. ఇది 6వ చివరి షరతు. ఆఖిరత్, పరలోకం అన్నది ఒక సమగ్రమైన పదం. అది అనేక విశ్వాసాల సంచయానికి వర్తిస్తుంది. ఇందులో దిగువన పేర్కొన్న విశ్వాసాలు ఉన్నాయి. 1. మనిషి ప్రపంచంలో బాధ్యతారహితుడు కాడు. అతడు తన కర్మలన్నింటికీ దైవం సమక్షంలో జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. 2. ఈ ప్రపంచ వ్యవస్థ శాశ్వతమయ్యింది కాదు. నిర్ణీత సమయం ఆసన్నమైనప్పుడు అది దైవానికే తెలుసు, ఇది అంతమవుతోంది. 3. ఈ జగత్తు అంతమైన పిదప దేవుడు మరో జగత్తును సృష్టిస్తాడు. అందులో సృష్టి ఆది మొదలుగా ప్రళయం వరకు భువిలో పుట్టిన మానవాళంతటినీ ఒక్కసారిగా తిరిగి పుట్టిస్తాడు. అందరినీ సమావేశపరిచి వారి కర్మల లెక్కల తనఖీ చేస్తాడు. ప్రతి వ్యక్తికి అతను చేసిన దాని ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు. 4. దైవం చేసే ఈ తీర్పు ప్రకారం ఎవరైతే మంచివారుగా పరిగణించబడతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. మరెవరైతే చెడ్డవారుగా నిర్ణయించబడతారో వారు నరకంలో పడవేయబడతారు. 5. సఫలత లేక నిష్ఫలతల అసలు ప్రమాణం ప్రస్తుత జీవితంలోని కలిమిలేమిలు కావు. వాస్తవానికి దేవుని చివరి తీర్పులో సాఫల్యం పొందినవాడుగా నిర్ణయించబడేవాడే నిజమైన సఫలీకృతుడు. అక్కడ నిష్ఫలితకు గురయ్యేవాడే నిజమైన నిష్ఫలుడు. విశ్వాసాల ఈ సంచయనాన్ని విశ్వసించని వారు ఖురాన్ ద్వారా ఎలాంటి ప్రయోజనము పొందలేరు. ఎందుకంటే ఈ మాటలను ఎవరైనా తిరస్కరించడం అలా ఉంచి, ఒకవేళ ఎవరి మనసులోనైనా వీటి పట్ల కేవలం సంశయాలు కలిగినా అతను మానవ జీవితానికి ఖురాన్ ప్రతిపాదించే మార్గాన అసలు అడుగు వేయలేడు. ఎవరైతే ఈ విషయాలను స్వీకరించడానికి నిరాకరించారో నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా వారికి సమానమే. వారు నమ్మబోవడం లేదు. అల్లాహ్ వారి మనస్సులను వారి చెవులను మూసి ముద్ర వేశాడు. వారి కన్నులపై తెరపడింది. కఠిన శిక్షకు అర్హులు వారు. ఎవరైతే ఈ విషయాలను స్వీకరించడానికి నిరాకరించారో, అంటే పైన పేర్కొన్న 6 షరతుల్ని పూర్తిగా పాటించకపోవడం, వాటన్నింటినీ లేదా వాటిలో ఏ ఒక్కదాన్నైనా స్వీకరించడానికి నిరాకరించడం అన్నమాట. అల్లాహ్ వారి మనస్సులను వారి చెవులను మూసి ముద్ర వేశాడు.
అల్లాహ్ మూసి ముద్ర వేశాడు గనక వారు అంగీకరించుకోవడానికి నిరాకరించారని దీనికి అర్థం కాదు. దీని భావం ఏమిటంటే, పైన ప్రస్తావించిన మౌలిక విషయాలను వారు తిరస్కరించి ఖుర్ఆన్ ప్రతిపాదించిన మార్గానికి భిన్నంగా మరో మార్గాన్ని తమ కొరకు ఎన్నుకున్నప్పుడే అల్లాహ్ వారి హృదయాలకు చెవులకు ముద్ర వేశాడు. ఈ ముద్ర పడటం అన్న స్థితి ధర్మ ప్రచారం చెయ్యడానికి రంగంలోకి దిగిన ప్రతి వ్యక్తికి అనుభవంలోకి వస్తుంది. ఒక వ్యక్తి మీరు ప్రతిపాదించిన విధానాన్ని పరిశీలించిన తరువాత ఒకసారి తిరస్కరించాడంటే ఇక అతని మనస్సు వ్యతిరేక దిశలోనే పయనిస్తుంది. అది ఎంత బలవత్తరంగా సాగుతుందంటే ఆ పైన మీరు చెప్పే ఏ మాట అతని మనస్సుకెక్కదు. మీ సందేశం కొరకు అతని చెవులు చెవిటివైపోతాయి. మీ పద్ధతిలోని మంచిని గాంచడానికి అతని కళ్ళు గుడ్డివైపోతాయి. నిజంగానే అతని హృదయంపై ముద్రపడిందా అన్న అనుభూతి ప్రస్ఫుటంగా కలుగుతుంది.